కాంగ్రెస్ పరిపాలనలో అన్నదాతకు కష్టాలు తప్పడం లేదు. మద్దతు ధర కోసం రైతులు ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పల్లి రైతులు గోసపడుతున్నారు. పల్లికి మద్దతు ధర కోసం రైతులు డిమాండ్ చేస్తున్నారు. వ్యాపారులు, దళారులు, కమిషన్ ఏజెంట్ల దందాతో రైతుకు తీవ్ర నష్టం జరుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పల్లికి మద్దతు ధర ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ పాలనలో ఆందోళనలు, నిరసనలు, ధర్నాలే దర్శనమిస్తున్నాయి. మద్దతు ధర కోసం ఆందోళన చేసినా మార్కెట్లోనే కుప్పల వద్ద పడిగాపులు పడినా పాలమూరు జిల్లాలో పల్లి రైతులకు నిరాశ మిగులుతోంది. విధి లేక తెచ్చిన పంటను వెనక్కి తీసుకెళ్లడమో లేదా వచ్చిన కాడికి అమ్మకమో చేయాల్సిన పరిస్థితి అన్నదాతలది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మార్కెట్ యార్డులో ఎక్కడ చూసినా ఏ రైతును కదిలించినా కన్నీటి గాథలే కనిపిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 1.5 ఎకరాలకు పైగా వేరుశెనగ సాగు జరిగింది. పల్లి పంటకు ఇక్కడి నేలలు అణువుగా ఉండటంతో పాటు నాణ్యమైన పంట చేతికి వస్తుందని పేరుంది. 2 ఏళ్ల క్రితం వరకు మద్దతు ధరకు మించి ధర లభించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మద్దతు ధరకు మించి 9,000కు పైగా ధర పలికింది. గత ఏడాది ఈసారి మాత్రం ధర లేక పల్లి రైతు తీవ్రంగా నష్టపోతున్నారు. వడపర్తి, కల్వకుర్తి, అచ్చంపేట, జడ్చల్రా, మహబూబ్ నగర్ మార్కెట్లకు గత 15 రోజులుగా పల్లి పోటెత్తుతోంది. 6 గాలం శ్రమించి పండించిన పల్లి పంటను అమ్ముకుందామంటే అన్నదాతకు కష్టాలు వెన్నంటే ఉంటున్నాయి. ఏమేళ్తుంది మాకు ఇప్పుడు 3,000, 2,000 ఆ కాయ అయితే మేము ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలి? మా పెట్టుబడే వెళ్తలేదు. ఇప్పుడు పట్టించుకోవాలి, గవర్నమెంట్ కూడా పట్టించుకోవాలి. ఇట్లా అయితే ఎట్లా మేము ఎట్లా బతకాలి? ఈ రైతులము మమ్మల్ని ఇంత లాస్ చేస్తే కేసీఆర్ ఉన్నప్పుడు ఉండే ఒకసారి 7,000, 8,000 వరకు ఉంది కాయ ఉండే. కేసీఆర్ ఉన్నప్పుడు ఉండే, ఇప్పుడు లేదు. ఈసారి కాయలు వండపా రేట్లు లేవు. ఎట్లా చేయాలి, ఎట్లా బతకాలి మేము? ఈసారి కాయల ధర లేదు. ఇప్పుడు ప్రతిసారి కాయ పోసినోడు ఈసారి లాసే. పోయినసారి 8,000, 7,000, 8,000 ఉండే. దాని నుంచి వేస్తే ఈసారి రేటే లేదు. ఇంత లాస్ వేసుకొని ఎవరు వేస్తారే ఈ సంసారం? ఈసారి వచ్చేసారి ఎవరు వేయము. ఇప్పుడు నుంచి 7,600, 8,000 వస్తేనే మాకేమన్నా కొంచెమన్నా లాభం, లేకపోతే మేలు జరగదు. ఇప్పుడు నుంచి బంద్ చేస్తారు. రేటు ఉండే అప్పుడు పోయినసారి అయితే 8,000, 100 అట్లా ఉండే. ఈసారేమో 6,000, 2,000, 4,000 అంటే దానికి ఏం తీసుకొని కొంతమంది ఊరు వేసుకొని చచ్చేదే ఉండదు. మళ్ళీ ఇంకేంది ఇంత చేసి ఏదైనా రేటు ఒక 7,000 నుంచి 8,000 వరకు చేస్తే రైతులకు ఏం లాభం? లేకపోతే ఈ అప్పల బాధలు చూసి కొంతమంది మొత్తం ఊరు వేసుకొని చేస్తారు. మార్కెట్ లో ట్రేడర్లు, కమిషన్ ఏజెంట్లదే ఇష్టరాజ్యంగా మారింది. శాస్త్రీయతను పక్కన పెట్టి అరచేతిలో పల్లికాయలను ఎగరవేస్తూ నాణ్యత లెక్కిస్తున్నారు. వారి చెప్పిందే ధర. అంతేకాకుండా తరుగు పేరుతో ధరల్లో కోత పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా మార్కెట్ కమిటీల్లో అధికారులు అడ్రస్ లేకపోవడంతో అన్నదాతల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. నాణ్యత లేదని, తేమ ఉందని కుంటి సాకులు చెప్తూ రైతును నిండా ముంచుతున్నారు. రైతులు, వ్యాపారులు, ఏజెంట్ల దోపిడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. మహబూబ్ నగర్, అచ్చంపేట మార్కెట్లలో రైతులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం వేరుశెనగకి 6,783 మద్దతు ధర నిర్ణయించింది. మద్దతు ధర రాకపోవడంతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో అన్నదాతలు రోడ్డెక్కారు. ఎకరాకి 50,000 పెట్టుబడి అయింది. 50,000 అయితే ఇప్పుడు పోయినసారి ఇదే మార్కెట్లో ఈ నెగొండమైన 13,000 క్వింటలు, పోయినసారి 8,000 క్వింటలు పోతుండే. 5 నుంచి 8,000 మధ్యలో ఉండే. ఈసారి 3,500 నుంచి 6,000 మధ్యలో పోతుంది. మొత్తం పెట్టుబడి మీనబడి మా చేతి నుంచి వచ్చే పరిస్థితి వచ్చింది. రైతు బతుకు చూడరాని తిప్పలు. పోయినసారి దాంట్లో సగం కూడా లేదు. పూర్వ రైతు పరిస్థితి బతకలేని పరిస్థితి అయిపోయి నిర్వీర్యం అయిపోయే పరిస్థితులు, రైతుల ఆత్మహత్యలు గిట్ల కోసమే జరుగుతుంది. ఇటువంటి పరిస్థితి గవర్నమెంట్ మద్దతు ధర కొని ఆదుకుంటేనే మన రైతుల పరిస్థితులు బాగుంటాయి. లేకపోతే రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మార్కెట్లో మొత్తం దళారులు వస్తారు. అసలు పార్టీని ఎవరిని మందికి రానియారు. బయట నుంచి వచ్చేటోళ్ళని మొత్తం ఈ దళారులు జమ అయ్యి ఓళ్ళే సిండికేట్ అయ్యి వేస్తారు. నీవింత నేనింత రూపాయి 2 రూపాయలు లెక్క తక్కువ వేసుకుంటారు, తీసుకొని పోతారు, వాళ్ళకి పట్టిస్తారు. 4 ఎకరాలు వేస్తే మొత్తం బరిగా మిషన్కి వేస్తే 2 ట్రాక్టర్లు అయింది. 4 ఎకరాలకు 2 ట్రాక్టర్లు 40 అంచి అవుతుంది. 40 అంచి తెచ్చి వస్తే ఏమవుతుంది? డలయర్లు వస్తారు. ఒక ఆయన 4,000 వేస్తాడు. ఇంకో ఆయన వచ్చేసి 5 రూపాయలు 10 రూపాయలు వేస్తారు అంతే. ఇంకెక్కువైనా యాడికి అంతే. ఆ రేటే లేదు. ఒడ్లు గవర్నమెంట్ ఎట్లా ఉంటుందో ఆ రకంగా దీన్ని కొనుగోలు చేస్తే ఇల్లు పెరుగుతుంది. ఇప్పుడు కాదు, ఈ 2 సంవత్సరాల పోయిన సంవత్సరం ఈసారి 2 సంవత్సరాలు డౌన్ అయింది.
అది పోయినసారి బాగుండే రేటు మినిమం 6 నుంచి 7 వరకు రేట్ వస్తుండే. పంటలు కూడా దిగుబడి బాగా వస్తున్నాయి. ఈసారి వర్షాకాలం వల్ల పంట కూడా దిగుబడి లేదు. ఇది ఇట్లా తగ్గిపోయింది, అట్లా రేటు తగ్గింపు. ఈ 2 కారణాల వల్ల ఎఫెక్ట్ అవుతుంది రైతుకు. మార్కెట్లలో ఒకరిద్దరు రైతులకు 6,000కు పైగా ధరిచ్చి మిగతా వారికి 3,200 నుండి 5,000 లోపే కొనుగోలు చేస్తున్నారు దళారులు. పల్లి విత్తనాలు క్వింటాల్కు 14-15,000కు కొని సాగు చేస్తే పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం లేక, మద్దతు ధర లేక రైతులు అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి నెలకొంది. శాస్త్రీయత లేకుండా మార్కెట్లలో జరుగుతున్న కొనుగోళ్లు అన్నదాతలను నట్టెట్ట ముంచుతున్నాయి. కుంటి సాకులతో మద్దతు ధరకు తక్కువగా పంటను కొనుగోలు చేస్తూ అన్నదాతలను అప్పుల పాలు చేస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని మార్కెట్ యార్డుల్లో దోపిడీని అరికట్టి మద్దతు ధర కల్పించాలని రైతులు వేడుకుంటున్నారు.